ఎంత ఘోరమైన మాట అంటే ఒకసారి మీరే చూడండి. కాళేశ్వరం జలాల పంపింగ్కు 2 దాకా గడువిస్తున్నాం, లేదంటే 50,000 మంది రైతులతో వచ్చి మోటార్లు ఆన్ చేస్తాం. కేటీఆర్ సవాల్ దిగొచ్చిన సర్కార్. కాంగ్రెస్ ఉద్దేశపూర్వక జాప్యంపై అసెంబ్లీలో నిలదీస్తాం. రేవంత్ రెడ్డి ఉత్తమ్ ఇప్పటికైనా రైతుల కోసం ఆలోచించాలి. కేసీఆర్ను బదనాం చేయాలనే ఆలోచనలు మానుకోవాలి. ప్రభుత్వ కక్షపూరిత ధోరణితో రిజర్వాయర్లు ఎండిపోయినాయి. నీళ్ల కోసం అన్నదాతల ఎదురుచూపులు పట్టించుకోని సర్కార్. మేటిగడ్డే కుట్రల్ని తట్టుకొని నిలిచి గెలిచిన కాళేశ్వరం. గోదావరి జలాలను బీళ్లకు మళ్లించేందుకు కేసీఆర్ నిర్మాణం. కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. బీఆర్ఎస్ బృందంతో మేడిగడ్డ పరిశీలన, గోదావరికి పూజలు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందంతో కలిసి శుక్రవారం లక్ష్మీ పంప్ హౌస్ వద్ద 4 బెన్ను పరిశీలిస్తున్న మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మీరు అందరూ ప్రధానంగా కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా మేడిగడ్డ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు, దానితో పాటుగా అనుబంధంగా ఉన్న అంటే రిజర్వాయర్లు కానీ, లేకపోతే ప్రాజెక్టులు కానీ, లేకపోతే దానికి సంబంధించి ఏది అయినా దాంట్లో క్లియర్ కట్గా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు గోదావరి ప్రవాహం మీద కట్టి నీళ్లను స్టోరేజ్ చేసి ఆ నీళ్లను పంపు చేయడం ద్వారా రిజర్వాయర్లోకి వెళ్తాయి. ఆ రిజర్వాయర్ల నుంచి కాల్వల ద్వారా పంట పొలాలకు వెళ్తాయి. సో ప్రాజెక్టు దేనికోసం అనేది క్లియర్గా ఆలోచించాలి. గోదావరి మనకు పైనుంచి వచ్చే నీళ్ల ప్రవాహాన్ని కానీ, ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, లేకపోతే ఇంకా పైన రాష్ట్రాలకు సంబంధించి అంటే ఏదైనా ఒక నది ప్రవాహం కొనసాగుతూ ఉంటే ఆ నది ప్రవాహానికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ స్టోరేజ్ చేయడం, ఆ ప్రవాహాన్ని వేగాన్ని ఆపి అక్కడ మనకున్న అనుబంధానికి సంబంధించిన ప్రాజెక్టు ద్వారా మనం ఆ నీటిని ఎత్తిపోసుకొని ఆ నీటిని ఒక ప్రాజెక్టు నుంచి, ఒక రిజర్వాయర్ నుంచి, దాని నుంచి ఇంకో దానికి ఎత్తిపోస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పూర్తి స్థాయిలో ప్రాజెక్టులన్నింటికి కూడా నీళ్లు అందించేందుకు కాళేశ్వరం ఈరోజు సక్సెస్ఫుల్ అయింది. మీరు కాళేశ్వరం గురించి విన్నది ఇన్నాళ్ళదంతా కూడా వాళ్ళు ఏంది అంటే యాత్ర 2 సినిమాలో కూడా ఒక నిజాన్ని అబద్ధం అని ఏ విధంగా ప్రచారం చేస్తారో ఆ అబద్ధం చాలా క్లారిటీగా కూడా ఆ సినిమాలో ఎట్లుందో ఈడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గట్లనే చేసింది అనే విషయాన్ని మీరు క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోవాలి. ఈడ కేసీఆర్ అనే వ్యక్తి చాలా ఖచ్చితమైన ఒక ఆలోచన పరతోనే ఒక తెలంగాణ రాష్ట్రంగా కూడా ఉద్యమ సమయంలో అన్ని ప్రాంతాలు కలియదిరిగింది కాబట్టి వాస్తవ కోణాలు తెలుసుకొని ఈ తెలంగాణకి నీళ్ల ప్రాజెక్టు, నీటి గోసు ఉండకూడదు అని ఆ ప్రాజెక్టు కట్టిండు. ప్రవాహం అనేది తన వేగంతో వచ్చినప్పుడు ఆ వేగాన్ని కాస్తో కూస్తో అడ్డుకట్ట వేస్తూ అక్కడి నుంచి నీటిని మనం తోడేస్తూ ఆ నీటి నుంచి ప్రాజెక్టుల నుంచి రిజర్వాయర్ అంటే రకరకాలుగా మనం ఎత్తిపోసే ధోరణితోని నీళ్లను మనకు కావాల్సిన అవసరాలకు వాడుకోవడానికి ప్రాజెక్టులు కట్టినాం. ఆ ప్రాజెక్టులలో అవినీతి చేస్తే తెలంగాణ ప్రజలే చీతు అంటారు. కానీ ఆ ప్రాజెక్టులో అవినీతి జరగలేదు. ఆ ప్రాజెక్టులో ఏంది అంటే కలబడి నిలబడి మేడిగడ్డ నేడు మేటిగడ్డ నిలబడింది. అంటే ఆ ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా వరప్రాయని ప్రాజెక్టు. చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేదన్నీ కూడా లుచ్చా ఆరోపణలే. క్లియర్ అది ఎవరు ఏం చెప్పినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు కేటీఆర్ అక్కడికి పోయి ఎందుకు చూపెడుతున్నాడు అంటే వాస్తవం చూపడం.